సీఎం రేవంత్ మంత్రుల డ్రామా మొదలయ్యాయి. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీసీ బిల్లులు పెండింగ్ లో ఉండగానే జీవో ఎలా ప్రశ్నించిన మాజీ మంత్రి. మహారాష్ట్ర, బీహార్ ఎన్నికల కోసం బీసీ జీవో డ్రామా విమర్శించిన శ్రీనివాస్ గౌడ్. బీసీ కోటాపై స్టే తెలిసిన మంత్రులు ముందుంచారు ఆరోపణలు. నకిలీ జీవోలతో బీసీలు, అగ్రవర్ణాల మధ్య విభేదాలు సృష్టిస్తున్న కాంగ్రెస్ ఆరోపణ. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ నాయకులే పిటిషన్ వేశారని ఆరోపణ. 42% బీసీ కోటా సాధించాలంటూ డిమాండ్ చేసిన శ్రీనివాస్ గౌడ్. బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్తామన్న బీఆర్ఎస్ నేత. కేసీఆర్ తో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరిక. కోట్ల కేసు వేసింది ఎవరిని? మీ ఆత్మసాక్షిగా చెప్పండి. ఇవాళ వేసిన ఇద్దరు ఎవరు? మీ పార్టీ వాళ్ళు కాదా? మీ ఆత్మసాక్షిగా చెప్పండి. గతంలో 2018లో మేము పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి 396 జీవోని తెచ్చినప్పుడు మీరు ఏపించినటువంటి వాళ్ళు ఎవరు? హైకోర్టులో, ఇదే హైకోర్టులో మీరు జీవో కొట్టించిన వాళ్ళు ఎవరు? మీ వాళ్ళు కాదా? స్వప్నారెడ్డి గారు కానీ, ఈ వంగ గోపాల్ రెడ్డి గారు కానీ, సత్యనారాయణ రెడ్డి కానీ మీ వాళ్ళు కాదా? మీ పార్టీ వాళ్ళు కాదా? ఇవాళ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేస్తే హైకోర్టులో ఇంకా వాదన వినిపించింది, ఇక్కడ ఎందుకు వచ్చినావు అని చెప్పి దాన్ని టెంపరీగా పక్కకు పెట్టారు. అదొక విజయంలాగా అయిపోయింది అని చెప్పడం. మీరు 6th రోజు కేసు వేస్తే ఇంకా జీవో రాందే మీరు ఎట్లేస్తారు? పసిగట్టి జీవో వచ్చిన తర్వాత ఏమన్నాం, ఇగో మేము విజయం అన్నారు. అది మరి జీవో వచ్చిన తర్వాత వేసారు కదా. హడావుడి చేయడం అంటే తెలంగాణ ప్రజలు ఏమన్నా తిక్కొల్లా? బీసీలు ఏమన్నా తిక్కొల్లా? చెవులో పువ్వు పెడతామంటే కాదు. అది ఎవ్వడూ నమ్మడు. మీ వల్ల రైతులు నష్టపోయినారు. మీ వల్ల ఇలా ఓసీలు బీసీలు కొట్లాడుకుంటున్నారు.